ఎస్, ఈ టాపిక్ వెరీ ఇంపార్టెంట్ చూడండి. టిహెచ్ థామస్ హంట్ మోర్గాన్ పర్ఫార్మ్డ్ 3 డయాబిడ్ క్రాసెస్ బై చూజింగ్ 3 క్యారెక్టర్స్ ఆఫ్ డ్రాసోఫిలా. డ్రాసోఫిలా అనే ఈగలో టిహెచ్ మోర్గాన్ ఏం చేశాడంట అంటే, మనకు తెలుసు డయాబిడ్ క్రాస్ అంటే ఏంది, 2 క్యారెక్టర్స్, 2 లక్షణాలు ఒకే దాంట్లో ఉంటే డయాబిడ్ క్రాస్. అట్లాంటివి ఎన్ని చేసినాడు, 3 డయాబిడ్ క్రాస్ చేసినాడు. చూడండి, ఒక క్రాస్లో ఏమో డ్రాసోఫిలా యొక్క బాడీ కలర్ని, ఐ కలర్ని తీసుకున్నాడు. ఇంకో క్రాసింగ్లోనేమో డ్రాసోఫిలా యొక్క ఐ కలర్ని, వింగ్ కలర్ని తీసుకున్నాడు. ఇంకో క్రాస్లోనేమో థర్డ్ క్రాస్లోనేమో డ్రాసోఫిలా యొక్క బాడీ కలర్ని తర్వాత వింగ్ కలర్ని తీసుకున్నాడు. ఓకే, తీసుకున్నా. ఇది ఒక డయాబిడ్ క్రాసు, ఇది 2వ డయాబిడ్ క్రాసు, ఇది 3వ డయాబిడ్ క్రాసు. తీసుకుంటా లేదా? సో అందుకు టిహెచ్ మోర్గాన్ పర్ఫార్మ్డ్ 3 డయాబిడ్ క్రాస్ బై చూజింగ్ 3 క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది డ్రాసోఫిలా. ఇక చూడండి, ఈ 3 లక్షణాలు ఏ క్రోమోజోమ్ మీద ఉంటాయంటే 3 క్యారెక్టర్స్ అసోసియేటెడ్ విత్ ది ఎక్స్ క్రోమోజోమ్ మీదనే మనకు లక్షణాలు ఉంటాయి. చూద్దాం. ఓకే, చూడండి, ఇక్కడ చూడండి. ఫస్ట్ క్యారెక్టర్ ఏమో ఇవన్నీ ఎక్స్ క్రోమోజోమ్ మీదనే. బాడీ కలర్లో బ్రౌన్ బాడీ, వై ప్లస్, ఎల్లో కలర్లో వై, తర్వాత ఐ కలర్లో రెడ్ ఐ, తర్వాత వచ్చేసి రెడ్ ఐ, వైట్ ఐ, వింగ్స్ నార్మల్ ఐ, తర్వాత మినేచర్. ఇక్కడ ఉంటుంది మినేచర్ అంటే ఏంది, ఒక స్టంటెడ్ అనమాట. స్టంటెడ్ అంటే చిన్నగా ఉంటాయి ఈకలు అట్లా. రైట్, ఇక్కడ పాయింట్ ఏంటంటే మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పంట కోతకొస్తప్పుడు ఎలా ఉంటుంది, ఎల్లో ఉంటుంది. అంటే అది రెసెసివ్. ఎప్పుడైనా చివరిలో మనిషి వాడిపోవడం కానీ పంట యొక్క చెట్టు ఎల్లో కలర్ వస్తుంది కాబట్టి ఇది ఎల్లో బాడీ రెసెసివ్ అని గుర్తుపెట్టుకోండి. మనకు ఎప్పుడైనా అని కోపం వస్తే ఏమంటారు, రెడ్ ఐ రావని, కళ్ళు ఎర్రగా ఉన్నాయి రా అంటారు, అంటే డామినేషన్. వైట్ ఐస్ అంటే ఏంది, రెసెసివ్, శాంతంగా ఉండేటివి, అట్లా గుర్తుపెట్టుకోండి. బ్రౌన్ బాడీ, ఎల్లో బాడీ ఏది డామినెంట్ అంటే బ్రౌన్ బాడీ. ఎల్లో బాడీ ఎప్పుడు కూడా చివరి దశలో మనకు ప్లాంట్ అనేది ఎల్లోగా మారిపోతుంది కాబట్టి రెసివ్ గుర్తుపెట్టుకోవచ్చు. నార్మల్, మినేచర్. నార్మల్ వింగ్ అంటే నార్మల్ రెక్కలు. సో మినేచర్ అంటే తెలుసు కదా, స్టంటెడ్, చిన్న ఉంటాయి రెక్కలు అనమాట. అట్లా 3 క్యారెక్టర్స్ చేసినాడు. ఫస్ట్ బాడీ కలర్ని, ఐ కలర్ని క్రాస్ చేసినాడు, ఫస్ట్ డయాబిడ్ క్రాసు. తర్వాత ఐ కలర్ని, వింగ్ కలర్ని చేసినాడు, తర్వాత సెకండ్ డయాబిడ్ క్రాసు. మూడోది బాడీ కలర్ని, వింగ్ కలర్ని క్రాస్ చేసినాడు, అదే థర్డ్ హైబ్రిడ్ క్రాసు. అదే ఇక్కడ మేడం చూపించినది, సేమ్ టు సేమ్ చూపించినది, అంతే, ఏం లేదు. ఓకే. టిహెచ్ మార్గాన్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చెప్పే పాయింట్ టిహెచ్ మార్గాన్ ఇతను ఎప్పుడు కూడా మనకు చెప్పింది దేని గురించి తెలుసా, దేని గురించి తెలుసా, ఇన్కంప్లీట్ లింకేజ్ గురించి చెప్పినాడు. అతను ఎప్పుడు కూడా కంప్లీట్ లింకేజ్ గురించి చెప్పలేదు. అతను ఎప్పుడు కూడా కంప్లీట్ లింకేజ్ గురించి చెప్పలేదు, అసలు ఆయనకి అవసరం లేదు. ఆయన చెప్పింది కేవలము ఇన్కంప్లీట్ లింకేజ్ గురించి చెప్పినాడు. ఎందుకు చెప్పినా అంటే, ఇన్కంప్లీట్ లింకేజ్ అని నేను నొక్కి ఒక్క నుంచి ఎందుకు చెప్తున్నా అంటే, అతను చేసిన క్రాసింగ్లో రీకాంబినెన్స్ అనేవి వచ్చినాయి. రీకాంబినెన్స్ చూడండి, తల్లిదండ్రులు ఎలా ఉంటే ఆ పిల్లలు అలా రాలేదు కాబట్టి ఇదేంటి, రీకాంబినెన్స్. 2 జన్యువులు కలిపి కొత్తగా వచ్చినాయి కాబట్టి రీకాంబినెన్స్. కాబట్టి అతని యొక్క పరిశోధన అంతా కూడా ఇన్కంప్లీట్ లింకేజ్ మీద నడిచింది. అర్థమవుతుంది కదా, కంప్లీట్ లింకేజ్ మీద లేదు. ఎందుకంటే కంప్లీట్ లింకేజ్లో రీకాంబినేషన్ యొక్క పర్సంటేజ్ 0. క్రాసింగ్ ఓవర్ అనేది క్రోమోజోమ్స్ మధ్య జరిగింది కానీ జీన్స్ మధ్యన క్రాసింగ్ ఓవర్ జరగలేదు. కాబట్టి క్రాసింగ్ ఓవర్ బిట్వీన్ జీన్స్ ఆర్ అబ్సెంట్ అని ఇచ్చినాడు ఇక్కడ. సో రీకాంబినేషన్ అనేది ఇక్కడ అబ్జర్వ్ కాలే కంప్లీట్ లింకేజ్. అంటే దీని గురించి మాట్లాడలే ఆయన, కేవలం ఇన్కంప్లీట్ లింకేజ్ గురించి మాట్లాడినాడు. ఎందుకంటే రీకాంబినేషన్ అనేది ఇక్కడ చూపిస్తుంది, ఇక్కడ రీకాంబినేషన్స్ అది. సో అక్కడ పాయింట్ ఏంటంటే టిహెచ్ మోర్గాన్ది పాయింట్ అదనమాట. ఇప్పుడు ఓకే, క్రాసింగ్ ఓవర్ ఫస్ట్ బాడీ కలర్, ఐ కలర్ తీసుకున్నాడు డ్రాసోఫిలా. సో డామినెంట్ని మేల్ తీసుకున్నాడు, రెసెసివ్ని ఫీమేల్ తీసుకున్నాడు. సో నేను చెప్పా కదా, డామినెంట్ బ్రౌన్ బాడీ అంటే ఏంది, వైఎక్స్. రెడ్ ఐ అంటే సో WI అనమాట. సో ఇక్కడ ఆల్రెడీ చెప్పింది మేడం, చూడండి ఇక్కడ ఏం లేదా, డామినేషన్ అంటే 2 డామినేషన్స్. రెసెసివ్ అంటే ఏం లేదు, గుర్తుపెట్టుకోండి, ఇవి రెసెసివ్. మనకు రెడ్ అంటే రెడ్ R రావాలని మనం అనుకుంటాం, కానీ R అవసరం లేదు. ఓకే, ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ ఒక పాయింట్ ఉంది. ఎందుకు ఎక్స్ క్రోమోజోమ్ మీదనే వేసినారు దీన్ని అంటే, ఎక్స్ క్రోమోజోమ్ మాత్రమే మనకు క్యారెక్టర్స్ని క్యారీ చేస్తుంది, వై క్రోమోజోమ్ మీద క్యారీ చేయదు, ఎక్స్ క్రోమోజోమ్ మీదనే. ఓకే, అందుకే వై అనేది మేలా ఫీమేల్ మాత్రం డిసైడ్ చేస్తుంది, కానీ ఒక అబ్బాయిలోని లక్షణాలు మొత్తం ఎక్స్ క్యారెక్టర్స్ నుంచి వస్తాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్
కుటుంబంలో ఒక ముగ్గురు అబ్బాయిలు ఉన్నారనుకోండి, ఇద్దరు అబ్బాయిలు ఉన్నారనుకోండి. ఆ అబ్బాయి మగపిల్లడా, ఆడపిల్లడా డిసైడ్ చేసేది తన నుంచి వచ్చిన వై క్రోమోజోమ్ గానీ, ఆ అబ్బాయిలో మేలుకున్న క్యారెక్టరిస్టిక్స్ అన్నీ మొత్తం ఎవరి ద్వారా వస్తాయంటే తల్లి ద్వారా వస్తాయి. తల్లి ద్వారా వస్తాయి. ఎక్స్. అందుకే ఎక్స్ క్రోమోజోమ్ మీద క్యారెక్టరిస్టిక్స్ వస్తాయి. ఇక్కడ అదే మాట్లాడినారు. ఏంటంటే చూడండి, 3 క్యారెక్టరిస్టిక్స్, ఈ 3 క్యారెక్టరిస్టిక్స్ బాడీ కలర్, ఐ కలర్, వింగ్ కలర్, ఈ 3 కూడా అసోసియేట్ విత్ ఎక్స్ క్రోమోజోమ్ అని ఇచ్చినారు. అది నెక్స్ట్ పాయింట్కి వస్తే, దీనిని మనము గ్యామెట్స్గా విడగొట్టాలా. చూడండి, ఇది విడగొట్టినాడు, మళ్ళీ ఇది వై క్రోమోజోమ్ విడగొట్టేసినాడు, దీంట్లో దీన్ని విడగొట్టినాడు. ఇది 2 హోమోజైగస్ కాబట్టి ఒకటే తీసుకున్నాడు. ఇది ఎగ్, ఇది స్పెమ్, ఇది స్పెమ్. అప్పుడు దీనికి క్రాస్ చేస్తే ఇలా పెట్టినాడు. F1 జనరేషన్లో చూడండి, గ్యామెట్స్ ఇవన్నీ F1 జనరేషన్లో ఓకే చేసినాడా లేదా? చేసినాడు. దీనికి క్రాస్ చేస్తే ఇలా వచ్చింది. Y ప్లస్ అంటే ఏంది? బ్రౌన్ బాడీ. W ప్లస్ అంటే ఏంది? రెడ్ ఐ. ఇక్కడ తర్వాత వచ్చేసి ఇక్కడ వై అంటే ఏంది? ఎల్లో బాడీ. వైట్ అంటే వైట్ ఐ కదా. మరి ఈ రెండింటిలో ఏది డామినేషను? వై ప్లస్ వైలో డామినేషన్ ఏది డామినేషను? చూడండి, వై ప్లస్లో వైలో ఏది డామినేషను? బ్రౌన్ బాడీ. కాబట్టి వై ప్లస్ బ్రౌన్ బాడీ వస్తుంది మనకు, అవునా కదా? సో బ్రౌన్ బాడీ వచ్చింది. తర్వాత WI ఏది డామినేషను? ఇది డామినేషన్ రెడ్ ఐ. కాబట్టి రెడ్ ఐ వచ్చిందా లేదా? అక్కడ రెడ్ ఐ వచ్చిందా? రైట్ వచ్చింది. సో అప్పుడు మనకు ఒక దాన్ని బ్రౌన్ బాడీ, రెడ్ ఐ వచ్చింది, డామినేషన్ వైలెట్ టైప్ వచ్చింది. ఇక్కడ ఈ 2 క్రాస్ చేస్తే చూడండి, ఇది రెసిసివ్ వచ్చింది. ఇక్కడ వై క్రోమోజోమ్ ఏం రాదు. ఓకే రైట్. ఎల్లో బాడీ, వైట్ బాడీ, రెసిసివ్. ఎక్సెస్ వచ్చింది కాబట్టి ఇది ఫిమేలు, వై వచ్చింది కాబట్టి ఇది మేలు. ఇక్కడ చెప్పే అంతర్గత పాయింట్ ఏంటంటే, మనిషిలో XY క్రోమోజోమ్ ఉంటుంది. XY అనేది గ్యామెటిక్ ఫామ్ అవుతుంది. ఫాదర్ నుంచి చూడండి, ఇది ఫాదర్ నుంచి డాటర్కి సేమ్ క్యారెక్టర్స్ వచ్చినాయి. బ్రౌన్ బాడీ, రెడ్ ఐ, బ్రౌన్ బాడీ, రెడ్ ఐ. ఫాదర్ నుంచి ఎప్పుడైతే డాటర్కి వెళ్తావో సేమ్ ట్రైట్స్ ట్రాన్స్ఫర్డ్ టు ద ఆపోజిట్ జెండర్కి వెళ్తావో దాన్ని ఏమంటారంటే క్రిస్ క్రాస్ ఇన్హెరిటెన్స్ అంటారు. తండ్రికి ఉండే లక్షణాలు బిడ్డకి వెళ్తే దాన్ని ఏమంటారంటే క్రిస్ క్రాస్ ఇన్హెరిటెన్స్ అంటారు. చూడండి, ఇక్కడ బ్రౌన్ బాడీ, రెడ్ ఐ తండ్రిలో ఉంది, కూతురుకి వెళ్ళింది, అదేమంట క్రిస్ క్రాస్ ఇన్హెరిటెన్స్ అంటారు. ఇది క్రాస్ 1, ఇది క్రాస్ 1. క్రాస్ 2కి వెళ్దాం. సారీ క్రాస్ 2 కాదు, సారీ. దీంట్లో మనకు ఇది F1 జనరేషన్. ఇప్పుడు ఇది F1 జనరేషన్లో దీన్ని మళ్ళీ దీంతో క్రాస్ చేస్తుంది మేడం. చూడండి, క్రాస్ చేస్తుందా లేదా? చూడండి, గుర్తుపెట్టుకోండి, సేమ్ టు సేమ్. దీన్ని మళ్ళీ క్రాస్ చేస్తుంది F2 జనరేషన్లో. రైట్. క్రాస్ చేసినప్పుడు ఇక్కడ ఒక పాయింట్ ఉంది, మీకు ఒక పాయింట్ గుర్తు రావాలా. ఏ పాయింట్ అంటే, ఎందుకు ఇన్నిసార్లు వేసింది? వై ప్లస్. చూడండి, ఇక్కడ మనకు TH మోర్గాను పాసిబిలిటీ మాట్లాడుతున్నాడు, నెంబర్స్ గురించి మాట్లాడట్లేదు. పాసిబిలిటీ అంటే ఫస్ట్ ఇలా రావచ్చు గ్యామెట్స్. తర్వాత ఇవి చూడండి, వై ఇవి సేమ్ టు సేమ్ ఉన్నాయి. W పైకి వచ్చింది, తర్వాత W ప్లస్ అనేది కిందకి వచ్చింది. అంటే ఇది ఇక్కడ క్రాసింగ్ ఓవర్ జరిగింది. ఫస్ట్ గ్యామెట్ ఇలా వచ్చి యాజ్ ఇట్ ఈస్గా ఇది ఇలా వచ్చి, మళ్ళీ ఇది ఇలా వచ్చి, మళ్ళీ ఈ 2 మధ్యన క్రాసింగ్ ఓవర్ జరిగిన తర్వాత ఈ 2 ఏర్పడవచ్చు అని చెప్పేసి TH మోర్గాను పాసిబిలిటీగా మనం చెప్తున్నాడు. ఓకే చెప్తున్నాడు. అప్పుడు దీంట్లో చూడండి ఏమొస్తాయి మనకు? YW కదా, మళ్ళీ తర్వాత Y. ఇది సేమ్ టు సేమ్, దీనిలో ఏం లేదు, ఇక్కడ క్రాసింగ్ ఓవర్ జరిగింది. అంటే ఏం లేదబ్బా, ఈ 2 సేమ్ యాజ్ ఇట్ ఈస్ వస్తాయి ఫస్ట్. తర్వాత ఇక్కడ పెట్టాడే క్రాసింగ్ ఓవర్ జరిగిన తర్వాత ఇలా వస్తాయి. చూడండి, ఇది పైకి పోయింది, ఇది కిందకి వచ్చిందా, ఇట్లా పాసిబిలిటీ వస్తాయని చెప్పాడు గ్యామెట్స్. ఇవి మాత్రం 2 వస్తాయి. సో అప్పుడు క్రాసింగ్ చేసినాడు. క్రాసింగ్ చేస్తే మనకేం తెలిసిందంటే, బాగా గుర్తుపెట్టుకోండి, ఈ పాయింట్ చెప్పే ముందర ఓ పాయింట్ చెప్తాను. TH మోర్గాను తన యొక్క రీసెర్చ్ మొత్తం దేని మీద చేసినాడంటే ఇన్కంప్లీట్ లింకేజ్లో ఏమొస్తాయి? TH మోర్గాను హింట్ ఇచ్చినాడు కదా, TH మోర్గాను క్రాస్డ్ బేస్డ్ ఆన్ ఇన్కంప్లీట్ లింకేజ్. ఇన్కంప్లీట్ లింకేజ్ అంటే మనకి ఏం రావాలా? వెంటనే గుర్తు రావాల్సింది ఏందంటే ఇన్కంప్లీట్ లింకేజ్లో ఖచ్చితంగా మనకు రీకాంబినెంట్స్ వస్తాయి. అంటే తల్లిదండ్రుల మాదిరి వచ్చే బిడ్డలు ఉండరు, కొత్త వాళ్ళు వస్తారు, రీకాంబినెంట్స్లో వస్తాయని చెప్తారు. దీన్నే ఇన్కంప్లీట్ లింకేజ్. దాని మీద పరిశోధన చేసినాడు ఆయన. ఎవరు? TH మోర్గాన్. అది ఇక్కడ చెప్పేది. రైట్. ఎందుకో చెప్తాను చూడండి, ఇన్కంప్లీట్ లింకేజ్ ఎందుకు వస్తుందో చెప్తాండి. సో ఇవన్నీ ఫ్యూజ్ అయిన తర్వాత దీన్ని క్రాస్ చేసినాడు, ఇదంతా అర్థమైపోయింది. చూడండి, తల్లిదండ్రులు ఎలా ఉంటే, ఇది చూడండి ఇక్కడ ఏముంది? బ్రౌన్ బాడీ, ఇక్కడ చూడండి ఇదే కదా మనం తీసుకొచ్చింది. చూడండి, బ్రౌన్ బాడీ, రెడ్ ఐ, రెస్ ఏమో ఎల్లో బాడీ, వైట్ ఐ.
బ్రౌన్ బాడీ రెడ్ ఐ అనేది తల్లి, ఎల్లో బాడీ వైట్ ఐ అనేది ఇక్కడ తండ్రి. సో అవి సేమ్ టు సేమ్ వస్తే పేరెంటల్ టైప్. బ్రౌన్ బాడీ రెడ్ ఐ ఇదేంది పేరెంటల్, సేమ్ వచ్చింది. తర్వాత ఎల్లో బాడీ వైట్ ఐ ఇది పేరెంటలే. మళ్ళీ తర్వాత ఇక్కడ బ్రౌన్ బాడీ రెడ్ ఐ ఇది పేరెంటలే. ఓకే, ఇది కూడా పేరెంటలే. చూడండి పేరెంటల్ టైప్ అన్నాడు కానీ మేలా ఫిమేల్ అంటే ఇది కూడా ఫిమేలే, ఇది ఫిమేలే మనకు వచ్చినది కదా, ఇది కూడా ఫిమేలే. ఫస్ట్ చూడండి ఫిమేల్లో తల్లి నుంచి బ్రౌన్ బాడీ రెడ్ ఐ వచ్చిందా, బ్రౌన్ బాడీ తల్లి నుంచి వచ్చినది బ్రౌన్ బాడీ రెడ్ ఐ. తల్లి నుంచి ఎవరికి వచ్చింది, ఇక్కడ తల్లి నుంచి ఎవరికి వచ్చింది, కూతురికి వచ్చింది. తర్వాత బ్రౌన్ బాడీ రెడ్ ఐ ఎక్కడ వచ్చింది, బ్రౌన్ బాడీ రెడ్ ఐ కొడుకు వచ్చింది. చూడండి ఇక్కడ తల్లి నుంచి కొడుక్కి, కూతురికి కొడుకుకి వచ్చిందా. తర్వాత ఎల్లో బాడీ వైట్ ఐ అది ఎక్కడుంది, ఎల్లో బాడీ వైట్ ఐ తండ్రి నుంచి రావాలా, ఇది ఎవరికి వచ్చింది, కూతురికి వచ్చింది. మరి ఎల్లో బాడీ వైట్ ఐ మళ్ళీ కొడుకు వచ్చింది. అర్థమైందా? అంటే ఏం చేసినా కూడా ఇక్కడ మనకు ఏం చెప్తున్నాం అంటే క్రిస్ క్రాస్ ఇన్హెరిటెన్స్ అనేది జరుగుతుంది ఇక్కడ. చూడండి క్రిస్ క్రాస్ ఇన్హెరిటెన్స్ తండ్రి నుంచి కూతురికైనా తల్లి నుంచి కొడుకైనా రావడాన్ని క్రిస్ క్రాస్ అన్నారు. కానీ F2 జనరేషన్లో ఓకే ఒకటేమో తల్లి నుంచి వచ్చింది, చూడండి బాగా చూడండి ఇక్కడ తల్లి నుంచి ఇక్కడ మళ్ళీ బిడ్డకే వచ్చింది. మళ్ళీ ఇక్కడ చూడండి ఇది తల్లి నుంచి కదా, మళ్ళీ ఇక్కడ చూడు కొడుకు వచ్చింది. మళ్ళీ ఇక్కడ తండ్రి నుంచి కూతురుకు వచ్చింది, తండ్రి నుంచి కొడుకు వచ్చింది. అయిపోయిందా? ఇవన్నీ పేరెంటల్ టైప్. తల్లిదండ్రులు ఎలా ఉంటే అలా ఉన్నాయి, సేమ్ యాజిటీస్ ఉన్నాయి. కానీ బ్రౌన్ బాడీ వైట్ ఐ ఎక్కడుంది, బ్రౌన్ బాడీ వైట్ ఐ ఉంది అక్కడ, బ్రౌన్ బాడీ వైట్ ఐ ఉందా, ఇక్కడ ఉందా బ్రౌన్ బాడీ వైట్ ఐ, లేదు. ఉంది అక్కడ ఎక్కడన్నా, లేదు కదా. అంటే ఏంది, పాసిబిలిటీ ఇలా జరగవచ్చు పేరెంటల్ టైపు. పాసిబిలిటీ రీకాంబినేషన్స్ 1, 2, 3, 4 జరిగినాయా లేదా, అది టీహెచ్ మార్గన్ ఏం చెప్తుంటే ఇక్కడ ఇన్కంప్లీట్ లింకేజ్ వల్ల రీకాంబినెన్స్ ఏర్పడినాయి. అందుకే ఇతను రీకాంబినెన్స్ మీద రీసెర్చ్ చేసినాడు. టీహెచ్ మార్గన్ క్రాస్డ్ ఓవర్ ద ఇన్కంప్లీట్ లింకేజ్ రీకాంబినెన్స్ మీద ఏర్పడినాయి అంటాడు. అంటే తల్లిదండ్రుల నుంచి ఎలా ఉంటావో పిల్లలకు వస్తాయి కానీ ఇంకో కొత్త కూడా ఏర్పడతాయి రీకాంబినెన్స్ అని చెప్తున్నాడు ఇతను టీహెచ్ మార్గన్. రైట్, దీంట్లో పర్సంటేజ్ చూస్తున్నాడు. మనకు క్రాసింగ్ 1లో పేరెంటల్ టైప్ ఎన్ని, 98.70. రీకాంబినెన్స్ ఎన్ని, దీని ప్రకారం కాదు చెప్తా చూడండి. రీకాంబినెన్స్ ఎన్ని, 1.3%. మనకి ఈ లెక్క ఈ ప్రాబ్లము దీన్ని బట్టి కాదు ఫార్ములా సపరేట్గా ఉంది. ఇది ఒక పాసిబిలిటీ వస్తాయని చెప్పినాడు టీహెచ్ మార్గన్ అంతే. దీనికి ఫార్ములా టోటల్ నెంబర్ ఆఫ్ రీకాంబినెన్స్ ఎన్ని ఉన్నాయి, 1, 2, 3, 4 వచ్చినాయి. హాఫ్ స్ప్రింగ్స్ ఎన్ని ఉన్నాయి, 1, 2, 3, 4, 5, 6, 7, 8 వచ్చినాయి. అంటే దాని అర్థమైంది ఇక్కడ 4/8 into 100 అప్పుడు ఏమంత వస్తుంది మనకు, చూడండి ఇక్కడ 4/8 into 100 కొట్లు కొడితే 50%. 50% ఇక్కడ ఏముంది, 50% చూడండి ఇక్కడ 50%, ఇక్కడ చూడండి 50% రీకాంబినెన్స్ వచ్చినాయి, 50% పేరెంటల్ టైప్ వచ్చినాయి అట్లా అనమాట. కానీ మళ్ళీ ఇక్కడ ఎందుకు ఇచ్చినానంటే క్రాసింగ్ ఓవర్లో పేరెంటల్ టైప్ అనేది 98.70. ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని పేరెంటల్ టైప్ ఎప్పుడు 90.70 వచ్చిందంటే అవేంటివి జీన్స్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం ఒక ఫార్ములా చదువుకున్నాం ఫస్ట్ స్టార్టింగ్లో. ఎక్కడ చూడండి పేరెంటల్ టైపు మోర్ ఉంటే అది ఖచ్చితంగా లింకేజే, మనకు తెలియదు ఏ లింకేజ్ అనేది కదా. మరి రీకాంబినేషన్ పర్సంటేజ్ ఎంత ఉంది, తక్కువ ఉంది. ఓకే చూడండి రైట్, ఇక్కడ చూడు రీకాంబినేషన్ పర్సెంటేజ్ తక్కువ ఉంది. రీకాంబినేషన్ పర్సంటేజ్ తక్కువ ఎక్కడుంది, ఇన్కంప్లీట్ లింకేజ్లో. చూడండి ఇక్కడ ఇన్కంప్లీట్ లింకేజ్లో ఇక్కడ రీకాంబినేషన్ మోర్ అంటే ఇది లూజ్లీ జీన్డ్ అని వస్తుంది. చూడండి రీకాంబినేషన్ మోర్ మనకు వదిలేండి. రీకాంబినేషన్ లెస్ అన్నప్పుడు చూడండి దేని కిందకి వస్తుంది, ఇది టైట్లీ లింక్డ్ జీన్స్ వచ్చిందా లేదా, అది కథ. సో అవి మళ్ళీ రీకాంబినెన్స్ మోర్, రీకాంబినెన్స్ లెస్, పేరెంటల్ కాంబినేషను మోర్. ఎస్ ఇది అర్థమైంది. రీకాంబినెన్స్ తక్కువ ఉందంటే దాని అర్థమైంది, రీకాంబినేషన్ పర్సెంటేజ్ తక్కువ ఉంటే దాని అర్థమైంది ఖచ్చితంగా పేరెంటల్ టైప్ ఎక్కువన్నట్టు లెక్క. మరి తక్కువ రీకాంబినెన్స్ ఉండి పేరెంటల్ టైప్ ఎక్కువ ఉందంటే దాని అర్థం ఏంటంటే ఇది కంప్లీట్గా ఇది ఇన్కంప్లీట్ లింకేజే, తక్కువ ఉంది రీకాంబినెన్స్ కాబట్టి ఇది ఏంది టైట్లీ. చూడండి ఇక్కడ
తక్కువ ఉంది కదా, రికాంబినేషన్ తక్కువ ఉంది, 1% 2% ఎంతో ఉంటుంది. ఓకే, ఇక్కడ టైట్లీ లింక్డ్ జీన్స్ అని పేరు వస్తుంది దీనికి. అదే మనం చెప్పినది ఇక్కడ. ఓకే, చూడండి ఈ స్లైడ్లో తిప్పుతాను మీకు. అది ఇక్కడ రాసిన చూడండి, రికాంబినేషన్ తక్కువ ఉంది కదా. జీన్స్ ఫర్ బాడీ కలర్, ఐ కలర్ ఆర్ టైట్లీ లింక్డ్. అది కథ. ఓకే, లెస్ క్రాసింగ్ ఓవర్ బిట్వీన్ టూ జీన్స్, లెస్ రికాంబినేషన్. లెస్ రికాంబినేషన్ అంటే ఎలా ఉంటుంది అంటే దీని మధ్యన కంప్లీట్ లింకేజ్ ఉండదు. కంప్లీట్ లింకేజ్ అంటే ఏంది, 0 ఉండాలి రికాంబినేషన్. ఇక్కడ కొంచెం ఉంది కాబట్టి 1% ఉంది కాబట్టి దగ్గర ఉంటాయి అనమాట. Y+ అంటే ఏంది, బ్రౌన్ బాడీ. W+ అంటే ఏంది, రెడ్ కలర్ డామినేషన్ సిలిండర్. అట్లా ఈ ఫార్ములా మాత్రం దేనికి ఉపయోగించాలంటే దీనికి ఉపయోగించాలి. దీనికి 4/8 వేస్తే ఇంటూ 100 వేస్తే 50% 50% వస్తుంది అనమాట. నెక్స్ట్ మనకు క్రాసింగ్ ఓవర్ ఇంకా చేయలేదు లెక్క, ఇది ఒకదాన్ని చేసి చూపించినారు మనకు మేడం. కానీ క్రాసింగ్ 2లో చేస్తే బ్రౌన్ కలర్కి వైట్ వింగ్కి వస్తే ఇటువంటి ఇక్కడ ఇచ్చినాడు W+W దీని మధ్య క్రాస్ చేస్తే పేరెంటల్ టైపు 62 ఇంత వచ్చింది, రీకాంబినేషన్ ఇంత వచ్చింది. మీరు బాగా గమనించండి, పేరెంటల్ టైప్ ఎక్కువ ఉండి రీకాంబినేషన్ తక్కువ ఉంటే అది ఖచ్చితంగా టైట్లీ లింక్డ్ జీన్స్. ఇన్కంప్లీట్లో టైట్లీ లింక్డ్ జీన్స్. ఇవ్వండి పేరెంటల్ కాంబినేషన్స్ మనకి ఎంత ఉంది, 50% కంటే ఎక్కువ ఉంది, 50% కంటే ఎక్కువనే ఉంది. తర్వాత 50% కంటే తక్కువ ఉంది. ఏది ఇది ఏంటంటే రీకాంబినేషన్ పర్సంటేజ్, ఇదేమో పేరెంటల్ టైప్ పర్సంటేజ్. అప్పుడు ఇది దేని కిందకి వస్తుంది చూడండి. నేను మళ్ళీ వెనక్కి వెళ్తాను స్లైడ్ చూడండి. పేరెంటల్ టైప్ రీకాంబినేషన్ <50% ఉంది. పేరెంటల్ టైప్ <50% ఉంది. అప్పుడు లింకేజ్ అయింది. ఏ లింకేజు, కంప్లీటా ఇన్కంప్లీట్ అంటే ఖచ్చితంగా కంప్లీట్ అయితే కాదు. కంప్లీట్ అన్నప్పుడు మనకు రీకాంబినేషన్ 0% వస్తే కంప్లీట్. కానీ ఇక్కడ ఏమొచ్చింది మనకు, ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమొచ్చింది 37.2 రీకాంబినేషన్ వచ్చింది. ఖచ్చితంగా ఇది ఇన్కంప్లీట్ లింకేజే. మరి టైట్లీ లింక్డ్ జీనా లేకుంటే లూజ్ లింక్డ్ జీనా అని డౌట్ వచ్చినప్పుడు మనం ఏం గుర్తు చేసుకోవాలంటే, రీకాంబినేషన్ ఎప్పుడైనా కానీ దగ్గర చూడండి, ఇప్పుడు మనకు రీకాంబినేషన్ పర్సంటేజ్ 1%, 2%, 3%, మోర్ దాన్ లెస్ దాన్ 50%. ఇక్కడ దగ్గర ఉంది 37.2 ఉంది. అంటే ఇది ఇట్లా ఉంటే టైట్లీ ఈడుంది కాబట్టి ఏమవుతారు, లూజులీ లింక్డ్ జీన్స్కి వస్తుంది. అప్పుడు ఇది ఉందంటే దీంట్లో పేరెంటల్ టైప్ ఎంత ఉంటుంది, ఇంకా పేరెంటల్ టైప్ 8.0 ఉంది. అంటే దాని అర్థమైంది, ఇన్కంప్లీట్ లింకేజే లూజ్లీ ప్యాకెడే. అందుకే అన్నమాట ఇక్కడ జీన్స్ ఫర్ 2 క్యారెక్టర్స్ ఆర్ లూజ్లీ లింకేజ్. ఇన్కంప్లీట్ లింకేజ్ అయినప్పటికీ లూజ్లీ లింక్డ్ జీన్ అనమాట. చూడండి గ్యాప్ కొంచెం ఎక్కువ ఉంది కదా. సో దీంతో పోల్చుకుంటే ఇది 1 ఇక్కడ 0 కాదు, ఇక్కడ 1% ఉన్నట్టు ఉందా లేదా 1.3. ఇది అట్ట గుర్తుపట్టాలన్నమాట. ఈ ఫార్ములా మాత్రం దానికి మనం చెప్పిన టేబుల్కి ఇలా గుర్తుపట్టాల. ఇంత డెప్త్ ఇవ్వడబ్బా మనకి ఎగ్జామ్కి, ఇంత టైం సరిపోదు డిఎస్లో మనకి. మీకు కావాలంటే ఇంకో మళ్ళీ ఒకసారి వెనక్కి చూపిస్తా చూడండి. ఇక్కడ రీకాంబినేషన్ ఉంది, డిస్టెన్స్ మోర్, క్రాసింగ్ ఓవర్. రీకాంబినేషన్ ఎలా ఉంది, మోర్ ఉంది. రీకాంబినేషన్ ఎంత ఉంది, ఇక్కడ ఎంత ఉంది 37.2. ఓకే, దీంతో పోల్చుకుంటే ఇది ఎక్కువ ఉంది, దీంతో పోల్చుకుంటే లెస్ అంటే ఇది వస్తుంది, మోర్ అంటే ఇదే కదా. అప్పుడు ఏమైతే లూజ్లీ లింక్డ్ జీనే కదా. అట్లా క్రాసింగ్ ఓవర్ మోర్, రీకాంబినేషన్ మోర్. రీకాంబినేషన్ మోర్ అంటే ఏంది, పేరెంటల్ టైప్ కూడా దాంట్లో సగం ఏంటిది చూడండి పేరెంటల్ టైప్. ఎందుకంటే ఈ రెండు 100% రావాలి మనకు. 100%లో పేరెంటల్ టైప్ పర్సెంటేజ్ యొక్క ఇంత, రీకాంబినేషన్ పర్సెంటేజ్ ఏమో ఇంత. అప్పుడు దీంతో పోల్చుకుంటే టైట్లీ లేకుంటే ఇది లూజ్లీ అని పేరు రావచ్చు అనమాట. అందుకు లూజ్లీ లింక్డ్ జీన్ అని వస్తుంది. ఓకే చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో మనకు డిస్కషన్కి 1% ఉంది కాబట్టి దగ్గర ఉంది, చూస్తే చెప్పి దూరం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇది లూజ్లీ లింక్డ్ జీన్ అని చెప్పొచ్చు. లూజ్ లింక్డ్ జీన్. దీనికి డిస్టెన్స్ దూరం ఎక్కువ ఉందంటే భార్యాభర్తల మధ్య ఏమైంది, లవ్ తక్కువ ఉన్నట్టు, లింకేజ్ ఏమవుతుంది తక్కువ ఉన్నట్టు. అట్లా లింకేజ్ తక్కువ ఉన్నట్టు. ఇక్కడ లింకేజ్ ఎక్కువ, ఇక్కడ లింకేజ్ తక్కువ. దూరం ఎక్కువ ఉందంటే లింకేజ్ కూడా లవ్ కూడా తక్కువనే, దూరం తక్కువ ఉందంటే లింకేజ్ కూడా ఎక్కువనే. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎస్, ఇప్పుడు ఈ స్లైడ్ అయిన తర్వాత మేడం ఏం చేసిందంటే, ఈ స్లైడ్ చేసలేదు ఇలా చెప్పింది అనమాట. క్రాసింగ్ ఓవర్ 3 చూద్దాం. అంటే ఏంది క్రాసింగ్ ఓవర్ 3 అంటే
దీనికి ఏడా అంటే అగో ఇప్పుడు చూసా ఈ మధ్యన దీనికి చెప్తుంది, ఇంకా చేయలేదు ప్రాబ్లము, అంత అవసరం లేదని చెప్పేసి బాడీ కలరు దీనికి చెప్తుంది పర్సెంట్ ఎంత వచ్చిందంట 61.50, 38.50. సో రీకాంబినేషను కొంచెం 1, 2, 3% ఎక్కువ ఉంది కాబట్టి లూజ్లీ లింక్డ్ జీనే. ఇది పేరెంటల్ టైపు సేమ్ టు సేమ్. చూడండి 2, 3 కానీ 2 కానీ కొంచెం సిమిలారిటీస్ ఉన్నాయి, దగ్గర ఉన్నాయి. అంటే ఇది లూజ్ లింక్డ్. ఓకే, ఇక్కడ నేను చదవంగా అర్థం చేసుకుంది ఏంటంటే పర్సంటేజ్ మనకు ఎప్పుడైనా కానీ 1, 2, 3, 4, 5, 6 అట్లా పెరుగుతుంటే ఇది 1 ఉన్నప్పుడు టైట్లీ లింక్డే. ఇంకా పెరుగుతూ పోతుంది అనుకో ఖచ్చితంగా అయితే లూజ్లీ లింక్డ్ ఇన్కంప్లీట్ లింకేజ్. ఇది కూడా ఇన్కంప్లీట్ లింకేజ్. టైట్లీ లింక్డ్ ఇన్కంప్లీట్ లింకేజ్ నుంచి లూజ్లీ లింక్డ్ ఇన్కంప్లీట్ లింకేజ్కి వెళ్ళిపోతుంది. ఒకవేళ 0% ఉంటే కంప్లీట్లీ లింకేజ్ అవుతుంది అనమాట. అది అట్లా గుర్తుపెట్టుకోండి మీరు, అప్పుడు మీకు గుర్తొస్తుంది. రైట్, అబ్బా కలిసిపోయినా నాయన చెప్పి. క్రాసింగ్ 3లో ఇంత వచ్చింది. ఎగ్జామ్ పాయింట్లో అంత ఇంపార్టెంట్ కాదు. అది ఇంతటితో మనకు ఇది అయిపోయినట్టే. ఏంది అయిపోయినట్టు? లింకేజ్ అయిపోయినట్టు. ఇది గుర్తుపెట్టుకోండి, 0% ఉంది అనుకో, రీకాంబినేషన్ 0% ఉందంటే దాని అర్థమైంది ఇది పక్కా పేరెంటల్ టైపు 100% ఉన్నట్టు లెక్క. అప్పుడు ఇది ఏంది? కంప్లీట్ లింకేజ్ కిందికి వస్తుంది అని అర్థం. ఎప్పుడైతే 1%, 2%, 3, 4, 5, 6, 7 అంటే ఇది ఖచ్చితంగా 1 నుంచి స్టార్ట్ అయిందంటే ఖచ్చితంగా ఇది ఏంటి అంటే రీకాంబినేషన్ స్టార్ట్ అయింది. రీకాంబినేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది, పర్సంటేజ్ స్టార్ట్ అయిపోయింది. ఇన్కంప్లీట్ లింకేజ్లోకి ఎంటర్ అయిపోయింది. మరి ఇది టైట్ అంటే ఎస్, దగ్గర ఉన్నప్పుడు టైట్లీ లింకేజ్ లేక తీసుకోబడుతుంది అనమాట. టైటిల్ లింకేజ్ అంటే అర్థమైంది దగ్గర ఉంటాయి. అప్పుడు దగ్గర ఉందంటే ఏంది? లింకేజ్ కూడా మోర్ దగ్గర చెప్పే కదా, వైఫ్ అండ్ హస్బెండ్ దగ్గర ఉంటే లవ్ అనేది ఎక్కువ ఉంటుంది, అంటే లింకేజ్ కూడా ఎక్కువ ఉన్నట్టు లెక్క. ఇంకా మనకు 20%, 30%, 40% మనకు లెస్ దాన్ ఎంత ఉండాలి? రీకాంబినేషన్ 50% కూడా తక్కువ ఉండాలి. ఉందంటే దీని అర్థమైంది ఇక్కడ 38% వచ్చింది కదా, లూజ్ లింక్డ్ అన్నాడు. అంటే మనకు ఇంకా జీన్స్ క్రోమోజోమ్స్ మీద జీన్స్ అనేది దూరం పోతున్నట్టు లెక్క. అప్పుడు ఏమవుతుంది? దూరం పోతుందంటే లింకేజ్ అనేది తగ్గిపోతుంది, లవ్ అనేది తగ్గిపోతుంది. లింకేజ్ తగ్గిపోతుంది, లవ్ తగ్గిపోతుంది అని అర్థం. క్రాసింగ్ ఓవర్ మాత్రం పెరిగినట్టు లెక్క. అప్పుడు దీన్ని ఏమంటారంటే లూజులీ లింక్డ్ జీన్స్లోకి వెళ్ళిపోతుంది. చూడండి, కంప్లీట్ లింకేజ్ అంటే 0 రీకాంబినేషన్, ఇన్కంప్లీట్ లింకేజ్ టైట్లీ అంటే కొంతపాటి రీకాంబినేషన్. ఇంకా ఎక్కువ ఉంది రీకాంబినేషన్ పర్సెంటేజ్ అంటే ఇది లూజ్లీ లింక్డ్ జీను రీకాంబినేషన్ పర్సెంటేజ్ ఉంటుంది అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇలా షిఫ్ట్ అవుతుంటుంది మనం అర్థం చేసుకోవాలనుకుంటే. రైట్, థ్యాంక్ యూ. ఇంతటితో సమాప్తం లింకేజ్.